నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఈటీఎఫ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారు. ఈ ఈటీఎఫ్లు ఏంటో చూద్దాం. ఈ ఈటీఎఫ్లు అంటే ఏంటంటే గోల్డ్ బీస్ ఉంది, అంటే గోల్డ్ని గోల్డ్ బీస్ అంటారు, గోల్డ్ ఈటీఎఫ్ అంటారు. నిఫ్టీ అంటే ఏంది, గోల్డ్ని మనం ఫిజికల్గా కొనకుండా మన డీమ్యాట్ అకౌంట్లో కొనుక్కునే దాన్ని గోల్డ్ బీస్ అంటారు, దాన్నే గోల్డ్ ఈటీఎఫ్ అంటారు. నిఫ్టీ బీసు అంటే నిఫ్టీ ఏదైతే ఉందో 50 కంపెనీలు, ఆ 50 కంపెనీల్లో ఇండివిజువల్ కొనకుండా నిఫ్టీ బీసు కొనుక్కుంటే నిఫ్టీ ఈటీఎఫ్ కొనుక్కునేట్టే. అయితే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ కంటే కూడా ఈటీఎఫ్లు మంచి రిటర్న్స్ వచ్చింది అనే దాని మీద ఇప్పుడు ఈ వీడియోలో మ్యూచువల్ ఫండ్స్ కానీ షేర్లు కానీ, అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఏంది, కొన్ని వందల మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, కొన్ని వందల అంటే స్కీమ్స్ ఉంటాయి. ఈ స్కీమ్స్లో మంచిది సెలెక్ట్ చేసుకోవటం అవన్నీ వాళ్ళు ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారంటే కొంచెం హోంవర్క్ తోటి. ఈటీఎఫ్లో కొన్ని ఉంటాయి. ఆ ఈటీఎఫ్లు ఏమేంటి, గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్, రియల్ ఎస్టేట్ ఈటీఎఫ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈటీఎఫ్, మన నిఫ్టీ బీసు, గోల్డ్ బీస్, ఇట్లా. అయితే అవేంటియో చూద్దాం. ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు పెన్ నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. మనీ కంట్రోల్కి వెళ్తే మనీ కంట్రోల్లో ఈ ఈటీఎఫ్ మనకి డేటా దొరుకుతుంది. ఈ ఈటీఎఫ్లు ఏవైతే ఉన్నాయో అంటే లాస్ట్ ఇయర్కి ఇప్పటికి, అయితే ఉదాహరణకి కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఇప్పటి వరకు కూడా ఈ 1 ఇయర్ నుంచి పెద్దగా రిటర్న్స్ లేవు. అంటే ఓవరాల్గా ఎప్పటి నుంచో ఉన్నటువంటివి అవి ఏవైతే పెట్టుబడి పెట్టిన కంపెనీలని బట్టి దాంట్లో రావడం జరిగింది. ఇదేంటిది, మనం డైరెక్ట్గా సెక్టార్ని సెలెక్ట్ చేసుకోవటం. ఆ సెక్టార్ కనుక బాగుంది అనుకుంటే, ఆ సెక్టార్ పెరుగుతుంది అని అనుకుంటే ఓకే. అయితే ఇప్పుడు ఈటీఎఫ్లు బాగా ప్రాముఖ్యతలోకి రావడం ఎందుకు జరిగింది అంటే, మ్యూచువల్ ఫండ్స్ మనం ఎంటర్ కానీ ఎగ్జిట్ కానీ ఎన్ఏవీలు కానీ వాళ్ళు చెప్తే తప్ప తెలియదు మనకి. ఈటీఎఫ్లు అనేది మన చేతిలోనే ఉంటుంది. మనం షేర్లు కొనుక్కున్న మాదిరే మనం ఈటీఎఫ్లు మనం కొనుక్కోవచ్చు. ఉదాహరణకి ఏదైతే కొనుక్కున్నావో మనకి ఇక్కడ చూపిస్తుంది, మన దాంట్లోనే మనవి అంటే సేఫ్టీగా సెక్యూరిటీగా మనం చూసుకోవచ్చు, మనమే ఎగ్జిట్ అవ్వచ్చు, మనమే ఎంటర్ అవ్వచ్చు. మనకే గ్రాఫ్లు కూడా ఉంటాయి దాంట్లోనే. ఏది ఈటీఎఫ్ మీరు కొనుక్కున్నాక మన యాప్లోనే మన సెల్లోనే గ్రాఫ్ కూడా ఉంటుంది. గ్రాఫ్లో ఏం చెప్తుంది, వీ షేప్ వచ్చినప్పుడు కొనుక్కోమని, మళ్ళీ యూటర్న్ తీసుకున్నప్పుడు అమ్ముకోమని కూడా గ్రాఫ్ చెప్తుంది. మన పని ఏంటిది, ఏ ఈటీఎఫ్ మన దగ్గర ఉంది, ఎంతలో ఉంది, చిన్న అమౌంట్ తోటి కూడా మనం ఎంటర్ అవ్వచ్చు. అది ఎంత ఏంటిది అనేది మీకు ఇప్పుడు చూపిస్తా. 1 ఇయర్లో ఎంత రిటర్న్స్ వచ్చినాయో చూద్దాం. గోల్డ్ బీస్ వచ్చి, గోల్డ్ ఈటీఎఫ్ వచ్చి 47.51% రావడం జరిగింది లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటికి. సిల్వర్ వచ్చి 45.74 రావడం జరిగింది. వీటిల్లో ఇక మళ్ళీ సిల్వర్ కానీ గోల్డ్ కానీ వాళ్ళ ఈటీఎఫ్లు అంటే ఇప్పుడు టాటా అని, నిప్పన్ అని, ఇట్లా మనం ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్లు కొనుక్కుంటామో వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి కొంచెం అటు ఇటుగా పైసల్లో మనకి తేడాలు ఉంటాయి. సపోజు నిఫ్టీ 200 ఉంది, అదైతే మైనస్లోనే ఉంది, 15 పాయింట్ ఈటీఎఫ్. అది కూడా నిప్పన్ నిఫ్టీ ఉంది, అది 8% వచ్చింది 1 ఇయర్లో. తర్వాత డిఫెన్స్ మాత్రం 18.52 రావడం, అంటే గోల్డ్ సిల్వర్ హై వచ్చింది, డిఫెన్స్ సెక్టార్ వచ్చి మనకి 18.52 రావడం జరిగింది. ఇకపోతే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది. మనం ఇక్కడ ఈటీఎఫ్లో అమెరికా మార్కెట్లు, అమెరికా షేర్లు కూడా మనం ఇక్కడ ఈటీఎఫ్లో కొనుక్కోవచ్చు. అక్కడ షేర్లు కొనడానికి మనం ఎలిజిబుల్ కాదు, అక్కడ డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్, అక్కడ మనం ఎన్ఆర్ఐ అవుతాం. కాబట్టి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించిన ఈటీఎఫ్లు మనం ఇక్కడ కొనుక్కోవచ్చు మన ఇండియన్ కరెన్సీలోనే. అవి 49.35, అంటే గోల్డ్ సిల్వర్ కంటే కూడా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఈటీఎఫ్. సిపిఎస్సి అంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్, అది మైనస్లో ఉంది. అంతకుముందు సంవత్సరం అది హైయెస్ట్ ఇచ్చింది, 120% ఇచ్చింది. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్, రైల్వే సెక్టార్లో అవన్నీ షేర్లు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా సిపిఎస్సి సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు ఉన్నాయో ఇప్పుడు 1 ఇయర్ నుంచి రాలేదు. అంతకుముందు సంవత్సరం మంత్లీ 10% ఇచ్చినాయి, అవి హైయెస్ట్ ఇచ్చింది అప్పుడు. ఇక తర్వాత బిఎస్సి ఏదైతే ఉందో అది కూడా పెద్దగా లేదు, 3.93 మైనస్లే ఉంది. తర్వాత ఈ గోల్డ్ సిల్వరే వచ్చింది, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ బాగా రావడం జరిగింది. ఇప్పుడు మనకి అంటే ఈటీఎఫ్లో ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో, మనం బెనిఫిట్స్ అంటే ఏంది, మన చేతిలో ఉంటుంది. మీకు గ్రాఫ్ చూపిస్తా ఇక్కడ. మీకు ఉదాహరణకి గ్రాఫ్ ఉంటుంది ఇక్కడ. ఈ గ్రాఫ్లో ఈటీఎఫ్ అనమాట, గోల్డ్ ఈటీఎఫ్ అనుకోండి ఉదాహరణకి. ఇప్పుడు నిప్పన్ ఉంటుంది, గోల్డ్మెన్ సాచ్, అంటే వీటిల్లో కూడా చాలా ఉంటాయి అన్నమాట. మనం గోల్డ్ ఈటీఎఫ్ వచ్చి నిప్పన్ అనమాట. ఇప్పుడు ఇది ఫిజికల్ గోల్డ్ మార్కెట్లో పెరుగుతూ ఉంటే ఇది పెరుగుతుంది. మార్కెట్లో ఫిజికల్ గోల్డ్ కానీ ఫ్యూచర్స్లో గోల్డ్ తగ్గితే ఇక్కడ కూడా తగ్గుద్ది. ఇప్పుడు ఇవాళ కొంచెం 91.26లో బై వచ్చింది, ఇప్పుడు 92.08లో ఉంది. ఇది ఎప్పుడు బై వచ్చింది, 80 రూపాయల్లో బై వచ్చింది జూన్ 2వ తారీఖు. ఈ జూన్ 2వ తారీఖు 80 రూపాయల్లో బై వస్తే అంటే ఒక ఈటీఎఫ్ అనమాట. ఇది గోల్డ్ ఈటీఎఫ్ ఒకటి.
ఒకటి 80 రూపాయల్లో మీరు కనుక కొనుక్కుంటే ఇవాళ 92 రూపాయలు అయింది. ఎప్పటి నుంచి? జూన్ 2వ తారీఖు. జూన్ మొత్తం జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 2 అంటే 3 నెలల 15 రోజుల్లోనే 80 రూపాయలు 92 రూపాయలు వచ్చినాయి. అంటే ఏంది? 12 రూపాయలు వచ్చినాయి. 80 12 రూపాయలు అంటే 12 డివైడెడ్ బై 80 అంటే ఎంత పర్సెంటేజీ? 20% వేసుకోరండి. 15% వేస్తే 18 120 అంటే 15% ఇచ్చింది. ఎన్ని? 3.5 నెలల్లో సేఫ్గా గోల్డ్ ఈటీఎఫ్. మన పెట్టుబడి ఎంత? 80 రూపాయలు. ఇవాళ ఎంత ఉంది? 92 రూపాయలు ఉంది. మనం ఏం చేయాలి? ఈ గ్రాఫ్ ఒక్కటి పెట్టుకొని ఈ గ్రాఫ్ ప్రకారంగా బై అంటే కొనుక్కోవాలి. 80 రూపాయలే కదా పెట్టుబడి, ఒకటే కొనుక్కోండి ఈటీఎఫ్, ప్రాబ్లం లేదు. 1 కొంటరా 10 కొంటరా ఇట్లా మనం గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్ ఉంటుంది. ఇట్లా మనం సిల్వర్ ఈటీఎఫ్ను కూడా చూసుకోవచ్చు. సిల్వర్ ఈటీఎఫ్ ఎంతలో వచ్చిందో చూద్దాం. ఇవి చాలా ఉంటాయి. ఇప్పుడు అంటే సెక్టార్లు నిప్పన్ అని అవన్నీ ఉంటాయి అన్నట్టు. ఎవరెవరైనా అదేం లేదు, ఏ మ్యూచువల్ ఫండ్కైనా ఈటీఎఫ్లు ఉంటాయి. మనం ఆ మ్యూచువల్ ఫండ్ ఈటీఎఫ్కి వెళ్ళి కొనుక్కోవటం. ఇప్పుడు ఉదాహరణకి సిల్వర్ అయితే 109లో ఇచ్చింది బై. 109లో ఎప్పుడు ఇచ్చింది? 20 ఆగస్టుకి ఇచ్చింది బై. ఇప్పుడు 124లో ఉంది. 106 రూపాయల్లో ఇచ్చింది 20 ఆగస్టు. 20 సెప్టెంబర్ ఇంకా రాలే, ఇంకా 4 రోజులు ఉంది. 106 124 రూపాయలు వచ్చింది. అంటే 18 రూపాయలు ఇచ్చింది. అంటే 20% నియర్లీ ఇచ్చింది. ఇంకా 1 మంత్ కూడా కాలే సిల్వర్కి. మన పని ఏంటిదిగా? గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్, ఇట్లా ఈటీఎఫ్లు ఏవైతే ఉన్నాయో అవి మనము ఒక గ్రాఫ్ పెట్టుకొని ఈటీఎఫ్లు ఏవైతే ఉన్నాయో అవి చెక్ చేసుకుంటూ ఆ ఈటీఎఫ్ లిస్ట్ పెట్టుకొని ఆ ఈటీఎఫ్లు ఏదేది అంటే ఉదాహరణకి ఎన్ని ఉంటాయో చెప్తా సింపుల్గా ఈటీఎఫ్లు. ఆ ఈటీఎఫ్లను బట్టి మనము సింపుల్గా అనమాట చిన్న అమౌంట్ ఉన్నా సరిపోతుంది మనకి. ఇప్పుడు 80 రూపాయలు, 90 రూపాయలు, 100 రూపాయలే పెట్టుబడి ఒక్కొక్క ఈటీఎఫ్కి. ఇప్పుడు ఉదాహరణకి గోల్డ్ ఈటీఎఫ్ ఉంది 92 రూపాయలు, సిల్వర్ ఈటీఎఫ్ ఉంది 124 ఇప్పుడు ఉంది. తర్వాత పబ్లిక్ సెక్టార్ ఈటీఎఫ్ ఉంటుంది, అది 79 రూపాయలు ఉంది. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఉంది, అది 92 రూపాయలు ఉంది. తర్వాత ఇక జూనియర్ నిఫ్టీ అని బ్యాంక్ నిఫ్టీ అని ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు బ్యాంక్ అయితే బ్యాంక్ బీస్ అయితే 570 రూపాయలు ఉంది. సపోజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మనకి 946 రూపాయలు ఉంది. ఇట్లా మనము చిన్న అమౌంట్లతోటి అన్ని ఈటీఎఫ్లు యాడ్ చేసుకోవచ్చు. అన్ని వీటిల్లో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ మాత్రం మంచి రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. మనం ఏం చూడాలిగా? ఏవైతే ఉన్నాయో ఈ ఈటీఎఫ్ల మీద కొంచెం మీకు ఒక అవగాహన పెట్టుకోవాలి. సింపుల్గా ఏంది? మనంతటా మనమే, మన చేతిలోనే ఉంటుంది. మనము ఏదైతే అమెరికా మార్కెట్లో అమెరికా షేర్లు ఏది బాగుందో ఏది బాగాలేదో తెలియదు మనకి. కాబట్టి ఈటీఎఫ్ అయితే ఆ మ్యూచువల్ ఫండ్ ఏదైతే మనం కొనుక్కుంటామో వాళ్ళే చూసుకుంటారు అనమాట. ఏది? న్యూయార్క్ NYSE అనమాట, న్యూయార్క్ ఈటీఎఫ్. మనం ఏం చేయాలి? అది చూసుకొని దాన్ని మనం కనుక ఫాలో కాగలిగితే సింపుల్గా ఇది ఇక్కడ బై ఇచ్చింది. ఎక్కడ ఇచ్చింది? న్యూయార్క్ స్టాక్ది 200 రూపాయల్లో ఇచ్చింది. 200 రూపాయల్లో మే 6కి ఇచ్చింది. ఇవాళ 260 రూపాయలు ఉంది అది న్యూయార్క్ది. అంటే ఎంత? 6th మే, జూన్ 6th, జూలై 6th, ఆగస్టు 6th, సెప్టెంబర్ 6th 4 నెలల్లో 200 రూపాయలు 260 రూపాయలు అయినాయి. అంటే 30% వచ్చింది. అంటే నెలకి 15% చొప్పున ఇచ్చింది. అయితే ఇప్పుడు వరల్డ్ మార్కెట్లు కూడా ఆల్ టైమ్ హైలోనే ఉన్నాయి. గోల్డ్ ఆల్ టైమ్ హైలోనే ఉంది, సిల్వర్ ఆల్ టైమ్ హైలోనే ఉంది. ఇప్పుడు ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్లతోటి ఇప్పుడు మన మార్కెట్లు కొంచెం స్తబ్దతలో ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు GST అమలుతోటి 22వ తారీఖు నుంచి మన మార్కెట్లు పాజిటివ్లోనే ఉంటాయి. రెండోది, ఇప్పుడు ఫస్ట్ తర్వాత అక్టోబర్ తర్వాత మన మార్కెట్లు ఏవైతే ఉన్నాయో సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. అప్పటి నుంచి మళ్ళీ మన మార్కెట్లు మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈటీఎఫ్లు ఏవైతే ఉన్నాయో మన పని ఏంటిదిగా? సింపుల్గా ఏ ఈటీఎఫ్లు బాగా ఉన్నాయి అవన్నీ మా దగ్గర లిస్ట్ ఉంటుంది. మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఎందుకు అంటే ఈటీఎఫ్లు కూడా షేర్ల మాదిరే, కాకపోతే ఏంటిది? ఆ సెక్టార్ని తీసుకొని మనం ఆ సెక్టార్లో చిన్న అమౌంట్ తోటి కూడా స్టార్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే చిన్న అమౌంట్ అంటే 70 రూపాయలు, 100 రూపాయలు, 90 రూపాయలు ఉన్నా కానీ ఒక ఈటీఎఫ్ కొనుక్కోవచ్చు. అది అంతే పెరుగుతుంది. ఇప్పుడు సపోజు పెద్ద మొత్తం పెట్టిన వాళ్ళకి పెద్ద మొత్తం ఇన్కమ్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది. ఒకవేళ ఏదైనా జరిగినప్పుడు రిస్క్ కూడా ఉంటుంది. అది మనం ఆలోచించుకోవాలి, గమనించాలి. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఏదైనా మీకు ఇంకా ఏదన్నా అనిపిస్తే మీకు అంటే దయచేసి కాల్ చేయొద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే ఈటీఎఫ్ల మీద మీకు డిస్కస్ చేయటం కానీ ఇన్వెస్ట్ చేయటం కానీ చెప్పడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ. సెలవు. ఇదంతా కూడా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే.